రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచినటువంటి ఉదయం నుంచి ఈ సూర్యుడు అస్తమించు ఈ సమయం వరకు కూడా అయా మమ్మల్ని ఎన్నడూ విడవలేదు, ఎడబాయలేదు, వదిలిపెట్టలేదు తండ్రి. ఈ రాత్రి వరకు కూడా సజీవులుగా నిలవబెట్టుకున్నారు తండ్రి. అయా మాకే సమస్య రాకుండా కాపాడారు. మా ప్రయాణాలలో ఎటువంటి ఇబ్బందులు, అపాయాలు, ప్రమాదాలు జరగకుండా క్షేమముగా మా ప్రయాణాలు కొనసాగించారు. పనులను దీవించారు, ప్రయత్నాలను ఆశీర్వదించారు. అయా కృతజ్ఞతాస్తుతులను, స్తోత్రాలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ముఖ్యంగా ఈ రాత్రి అందు కుటుంబం అందరం కూడా సంఘంగా చేరి మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే ఈ విలువైన అవకాశము కూడా దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్. సైన్యములకు అధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము, అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకుము అని కీర్తనల గ్రంథం 59వ కీర్తన 5వ వచనంలో మీ భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవును తండ్రి, ఎంతో మంది తండ్రి మీ బిడ్డలైన వారిని కృంగదీస్తూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. వారిని తండ్రి సమస్యలకు గురి చేస్తున్నారు, శోధిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, నిందిస్తున్నారు. ఈ రాత్రిన తండ్రి దానిని బట్టి దుఃఖిస్తున్న ఎంతో మంది బిడ్డలు మీ పాద సన్నిధిన కూడా ఇలాగుననే మొరపెడుతున్నారు నాయనా. వారిని శిక్షించుటకై మేల్కొనుము తండ్రి. అధిక ద్రోహము చేసిన వారిలో ఎవరిని కూడా కనికరింపని దేవుడవు నాయనా. మీరే తీర్పు తీర్చండి, మీరే సమాధానము దయచేయండి, మీరే వారికి తగినటువంటి బుద్ధిని నేర్పమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి సమయంలో ప్రార్థనలో విశ్వాసముతో ఏకీభవిస్తున్నారో నాయనా, వారి జీవితంలో మీ కార్యాలు జరిగించండి. నమ్మకంగా ప్రార్థిస్తుండగా అద్భుతాలు చూడగలిగే కృప చూపించండి. చూచులాగున కూడా వారి కనులను తెరవజేయమని ప్రార్థిస్తున్నాం. ఐసీయూలలో, హాస్పిటల్స్లో ఉన్నారు, మరణంతో పోరాడుతూ ఉన్నారు తండ్రి. ఆరోగ్యం దయచేయండి. ఆపరేషన్స్ థియేటర్లో ఆపరేషన్ కోసం వెయిట్ చేస్తున్న వారు ఉన్నారు నాయనా. బిడ్డల ఆపరేషన్స్లో సహాయం దయచేయండి. ఎవరైతే బిడ్డలు దురాత్మ అంధకార క్రియల చేత చేర్చబడి శక్తుల చేత పీడించబడుతున్న యేసు నామంలో విడుదల అనుగ్రహించండి. ఎవరైతే నాయన ఓటమి వరకు వెళ్ళి, మరణపు అంచుల వరకు వెళ్ళి అయా తమ యొక్క జీవితాన్ని తామే దూషించుకుంటున్నారో తండ్రి, వారిలో తండ్రి విశ్వాసమును, నమ్మకమును దయచేయండి ప్రభువా. డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి. అదే రీతిన తండ్రి అప్పులు కలిగి ఉన్నారు, అప్పులన్నీ కూడా యేసు నామమును కొట్టివేయబడును గాక. అయా బిడ్డల జీవితంలో సమృద్ధిని దయచేయండి. కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. తలగా వారి జీవితం మార్చే కృప చూపించండి తండ్రి. అదే రీతిన ఎవరైతే కుటుంబాల్లో అసమాధానకరమైన జీవితాలు కలిగి ఉన్నారో, ధనం ఉన్నా, ఆస్తులున్నా, కావలసిన ప్రతిదీ ఉన్న సమాధానం లేక దుఃఖిస్తున్నారో అయా వారి కుటుంబాలలో ఈ రాత్రిన సమాధానమును నింపండి తండ్రి. అర్థం చేసుకునే హృదయాన్ని దయచేయండి. అయా ఆ కోర్టు కేసులు, ఆ ల్యాండ్ సమస్యలు ఏవి ఎవరికి లేకుండా కృప చూపించండి. యవనులకు మీరు తోడై ఉండండి, లోబడే హృదయంతో వారిని నింపండి. చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి, వారికి క్షేమాన్ని దయచేయండి. వృద్ధులకు మీ బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. డైవర్స్ వరకు వెళ్ళిన ప్రతి కోర్టు కేసును కొట్టివేసి భార్యాభర్తల మధ్య తండ్రి మంచి అండర్స్టాండింగ్ ని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా గర్భఫలం లేక ఎంతమంది అయితే నాయన అవమాన భారం మోస్తున్నారో వారికి గర్భఫలము అనే ఆ విలువైన బహుమానము దయచేయండి. గర్భంతో ఉన్నారు, తల్లికిని కడుపులో ఉన్న బిడ్డకును మీరే ఈ రాత్రంతను క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. అదే విధంగా తండ్రి ఆయా దేశాలకు బిడ్డలు ప్రయాణమవుతూ ఉండగా తోడై ఉండండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్ ప్రాసెస్లో కావలసిన డాక్యుమెంట్స్ అన్నిటిలోనూ మీరు సహాయం దయచేయండి. ఎవరు మోసం చేయకుండా, వీరు మోసపోకుండా, సమయం వృధా కాకుండా, డబ్బు వృధా కాకుండా సహాయము దయచేయండి ప్రభువా.
విదేశాల్లో ఉండి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు చేస్తూ ఉన్నారు. అందరినీ కూడా దీవించండి నాయన. క్షేమమును ప్రాముఖ్యంగా వారికి దయచేయండి. నైట్ డ్యూటీలో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు వారికి కలగకుండా కృప చూపించండి నాయన. ఎవరైతే మారు మనసు లేక చెడు స్నేహాలు, అడిక్షన్స్ కలిగి ఉన్నారో అయా వారందరికీ మారు మనస్సు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అన్నీ కూడా మీ కృప చొప్పున ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి తండ్రి. నాయనా, మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించండి. సమాధానంతో నింపండి. ఆర్థిక మాంద్యములు, కరువులు ఏవి రాకుండా కృప చూపించండి. రాజకీయ నాయకులను, అధికారులను, సైనికులను, ప్రజలను మీ కృపాహస్తాల చాటున భద్రపరుచుకోమని అయా మేమందరం కూడా రాత్రి అందు సేద తీరబోతున్నాం. మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు అనేవి లేకుండా, ఎటువంటి కలవరం, భయము ఎవరి దగ్గరకు రాకుండా అయా ప్రతి ఒక్కరికి కూడా సుఖవంతమైన నిద్రను మీరే దయచేయండి. దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు, అపాయకరమైన పరిస్థితులు ఏవి ఏ బిడ్డ దరికి రాకుండా ఈ రాత్రంతా భద్రపరచమని మమ్మల్ని, మాకు కలిగిన సమస్తాన్ని మీకు ఈ రాత్రి యందు అప్పగిస్తూ ఉన్నాము. మరలను ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే గొప్ప భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.